అక్కా చెల్లెలకు నటుడు ధనుష్ మొత్తంగా దొరికిపోయాడా అంటే వరుస చూస్తుంటే అలానే అనిపిస్తుందండి. ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య భర్త అన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ఐశ్వర్య ధనుష్ 3 అనే వైవిధ్యభరితమైన ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం కూడా తెలిసిందే. నేటి టాప్ నాయకి శృతి హాసన్ ధనుష్తో జతకట్టిన 3 చిత్రం కమర్షియల్గా అంత ఆడలేదు. అయితే ఆ చిత్రంలోని వై దిస్ కొలవర్ డీప్ అనే పాట మాత్రం చాలాగా ఫేమస్ అయిందని చెప్పాలి. తాజాగా ధనుష్ను తన మరదలు సౌందర్య రజనీకాంత్ తన బావే తన హీరో అన్నట్లుగా కోలీవుడ్ సమాచారం అండోయి. సౌందర్య రజనీకాంత్ గ్రాఫిక్స్ రంగంలో మంచి నిపుణత సాధించారని తెలిసిందే. తను అక్కబాటలోనే మెగాఫోన్ పట్టి తన తండ్రినే దర్శకత్వం వహించి గణతకెక్కారు. తొలుత సుల్తాన్ ది వారియర్ అనే యానిమేషన్ చిత్రాన్ని మొదలుపెట్టి అది మధ్యలోనే ఆగిపోవడంతో కొచ్చాడియన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది మోషన్ ఫార్మాట్లో రూపొందిన తొలి భారతీయ 3D యానిమేషన్ చిత్రంగా నమోదైందని మనందరికీ తెలిసిందే. కాగా గతేడాదిగా భర్త అశ్విన్ కుమార్కు దూరంగా జీవిస్తున్న సౌందర్య రజనీకాంత్ త్వరలో ఆయన నుంచి విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. తన తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన సౌందర్య రజనీకాంత్ ఇప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి తన బావ ధనుష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసిందండోయ్. ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు, దీన్ని ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా కబాలీ చిత్రాన్ని నిర్మించిన కలైపులి తాను నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా అయితే ఇంతవరకేం బయటికి రాలేదు, కానీ చాలా వరకు రూమర్లే వచ్చాయిలేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.